నమస్కారం అండి. నా పేరు పాషా. ఈయన మా ఫాదర్ గారు. మాకేంటిదంటే 3 డిసెంబర్ సండే రోజు సడన్గా న్యూస్ చూస్తూ ఒక్కసారిగా బీపీ హైవే అయిపోవడం వల్ల కింద పడిపోయారు ఇంట్లోనే. సో మేము ఎమర్జెన్సీలో అప్పుడు నేను ఇంట్లో లేను, మా అమ్మ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్లీ అక్కడ ఉన్న లోకల్ ఆర్ఎంపీ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఆయన బీపీ చెక్ చేసిన తర్వాత బీపీ వచ్చేసి 180 చూపిస్తుంది. అండ్ అప్పటికే మా ఫాదర్ గారికి కాలు చెయ్యి పని చేయడం లేదు. వెంబడే నాకు ఆర్ఎంపీ డాక్టర్ నాకు కాల్ చేసేసి ఇలా ఉంది పరిస్థితి, మీరు ఇమీడియట్లీ పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళండి, ఆయనకు పారాలసిస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఇప్పుడు చెయ్యి కాలు పని చేయడం లేదు అని చెప్పేశారు. సో అప్పుడే మా అమ్మ వాళ్ళు నాకు కాల్ చేసేసి చెప్పారు. సో నేను వెంబడే మన సంగారెడ్డిలో ఉన్న మన హోప్ న్యూరో హాస్పిటల్కి ఇక్కడ డాక్టర్ కృష్ణమూర్తి సార్కి నేను కాల్ చేసి ఈ విషయాన్ని తెలియజేశాను. సో ఆయన వెంబడే తీసుకురామని నాకు అడ్వైజ్ చేశారు. ఇమీడియట్లీ నేను అప్పుడు బయటి నుంచి నేను సిటీలో ఉన్నాను. సో అక్కడి నుంచి నేను వచ్చేసరికి మా తమ్ముడు మా అమ్మ వాళ్ళు అందరు కలిసి మా ఫాదర్ని ఇక్కడికి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. సో అప్పుడు ఆయన నేను కూడా అప్పటికే వచ్చేసాను. రాగానే ఇక్కడ క్యాజువాలిటీలో డాక్టర్ రాజేష్ గారు తొందరగా మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. తొందరగా సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేయించిన తర్వాత కృష్ణమూర్తి సార్తో ఫోన్లో మాట్లాడి పేషెంట్ కండిషన్ తెలియజేశారు. ఆ తర్వాత సిటీ స్కాన్లో బ్రెయిన్లో క్లాట్ ఉంది అని ఐడెంటిఫై చేశారు. సో దానివల్ల బీపీ పెరిగిపోవడము అండ్ ఇది కాలు చేయి పడిపోవడము జరిగింది. సో ఇమీడియట్లీ మాకు ఒక ఇంజెక్షన్ ఉంటుంది, ఆ ఇంజెక్షన్ థ్రాంబోలైసిస్ చేయాలి అని చెప్పారు. మేము ఓకే అని చెప్పేశాము. కృష్ణమూర్తి సార్ వెంబడే మన డాక్టర్ రాజేష్ గారికి అండ్ డాక్టర్ నాయుడు సార్ ఐసీయూ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ కలిసేసి ట్రీట్మెంట్ తొందరగా ఫాస్ట్గా స్టార్ట్ చేసేసారు. అది చేసేసిన తర్వాత ఐసీయూలో అడ్మిట్ చేశారు. ఐసీయూలో అడ్మిట్ చేసేసి అబ్జర్వేషన్లో ఉంచుదామని చెప్పారు. ఐసీయూలో ఒక 2 days ఐసీయూలో ఉన్నారు. సో 24 hours లోపే 70% రికవరీ మాకు కనిపించింది. కాలు చెయ్యి పని చేయడం స్టార్ట్ అయిపోయింది ఇంజెక్షన్ ఇచ్చిన 24 hours తర్వాత. ప్రజెంట్ ఇప్పుడు 5వ రోజు మేము ఇక్కడ ఉండబట్టి ఈ 5 రోజుల్లో 90% రికవరీ మా ఫాదర్లో కనిపిస్తుందండి. ఇప్పుడు కాలు చేయి కూడా మంచిగా పని చేస్తుంది అండ్ కాలు కూడా మంచిగా పని చేస్తుంది, మంచిగా మాట్లాడుతున్నారు అండ్ మంచిగా తింటున్నారు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇదంతా రికవరీకి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని దయ వల్ల ఇంత తొందరగా రికవరీ. ఎందుకు అంటే మేము చాలా భయపడిపోయాము. ఎందుకు అంటే ఆయనకు 5 సంవత్సరాలకి ముందు ఒక సర్జరీ కూడా అయ్యింది, మౌత్ క్యాన్సర్. సో ఆ మౌత్ క్యాన్సర్ వల్ల సర్జరీ అయ్యింది. అప్పుడు రేడియేషన్ ఇచ్చారు 1 month. ఆ తర్వాత ఆయన చాలా నీరసంగా ఉండేవారు. సో ఇలాంటి స్టేజ్లో ఇది పారాలసిస్ అటాక్ అయిపోయింది, ఇప్పుడు కాలు చేయి పని చేయదు అని మేము చాలా టెన్షన్ పడిపోయాము, చాలా భయపడిపోయాము. బట్ దేవుని దయ వల్ల అలాగే మా డాక్టర్ గారు తొందరగా రెస్పాన్స్ ఇవ్వడం వల్ల, వాళ్ళు తొందరగా రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల మాకు ఈ 5 రోజుల్లో పూర్తి రికవరీ అనేది కనిపిస్తుంది. సో థ్యాంక్స్ టు ఆల్ డాక్టర్స్, మా డాక్టర్ కృష్ణమూర్తి సార్ అండ్ ఎస్పెషల్లీ డాక్టర్ రాజేష్ గారు క్యాజువాలిటీ డాక్టర్. ఆయన
మేము రాగానే ఆయన తన సొంత మనిషిలాగా ఒక పేషెంట్ని ట్రీట్ చేశారు. మాకు కూడా ధైర్యం చెప్పారు, ఏం కాదు అన్నట్టు ఒక ధైర్యం చెప్పారు. సో చాలా చాలా కృతజ్ఞతలు డాక్టర్ రాజేష్ గారికి. అండ్ ఐసీయూలో డాక్టర్ నాయుడు గారు ఆయన దగ్గరుండి మినిట్ టు మినిట్ బీపీ చెక్ చేసుకుంటూ మానిటర్ చేస్తూ పేషెంట్ వెంబడే ఉంటూ ఈవెన్ సిస్టర్స్ కానివ్వండి, ఇక్కడ మేల్ నర్సెస్ కానివ్వండి, ప్రతి ఒక్కరు చాలా రెస్పాన్సిబిలిటీతో మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ తొందరగా రికవరీ అవ్వడంలో వీళ్ళందరూ మాకు సహాయపడ్డారు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. సో ఇప్పుడు ప్రజెంట్ మా ఫాదర్ సిచ్యువేషన్, ఇప్పుడు ఆయన నడవగలుగుతున్నారు, సొంతంగా లేచి నిలబడగలుగుతున్నారు. సో డాక్టర్ గారు కూడా ప్రతి నిమిషం మాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ డాక్టర్ కృష్ణమూర్తి గారు అండ్ డాక్టర్ ఇక్కడ ఉన్న వేరే డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్ కూడా ప్రతి 1 అవర్కి ఇక్కడ విజిట్ చేసి చూస్తూ మానిటర్ చేస్తూ మాకు చెప్పేవారు, ఏం కాదు అని ధైర్యం చెప్పేవారు. అండ్ ఇంజెక్షన్స్ అలాంటివి ప్రతిదీ వాళ్ళు మానిటర్ చేస్తూ ఇచ్చేవారు. సో ఈరోజు మా ఫాదర్ గారు చాలా హ్యాపీగా ఉన్నారండి. మేము తొందరగా రికవర్ అయిపోయారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే మా ఫాదర్ గారే మాకు అన్నీ. సో ఆయనకు ఏదన్నా అవుతే మేము ఒక చిన్న విషయాన్ని కూడా మేము తట్టుకోలేము. బట్ ఈరోజు దేవుని దయ వల్ల, మా డాక్టర్స్ గారి కష్టం వల్ల, వాళ్ళ మంచి ఒక హాస్పిటల్ వల్ల మేము ఈరోజు మా ఫాదర్ గారిని మళ్ళీ ఒక పాత మనిషిలాగా మేము తీసుకువెళ్తున్నాము ఇంటికి. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్స్ వన్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ డాక్టర్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ హోప్ న్యూరో. ఇక్కడ ఉన్న ప్రతి సిస్టర్, అంటే హాస్పిటల్ వైజ్గా చూసుకుంటే కూడా ఇక్కడ డాక్టర్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, ఈవెన్ వార్డ్ బాయ్ కానివ్వండి, ఇక్కడ క్లీనింగ్ సిస్టమ్ అనేది చాలా సూపర్గా ఉందండి. ఒక కార్పొరేట్ లెవెల్లో ఇక్కడ చాలా నీట్నెస్ అనేది చాలా బాగుంది అండ్ మెయింటెనెన్స్ చాలా బాగుందండి. అండ్ డాక్టర్ రెస్పాన్స్ మాత్రం 100% అండి, చాలా చాలా బాగుందండి. సో మేము టైంకి ఇక్కడ వచ్చాము, దేవుడు మాకు ఇక్కడ పంపించినట్టు అయిపోయింది హోప్ న్యూరోకి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ డాక్టర్స్ అండ్ నర్స్, సిస్టర్స్ అండ్ డాक्टर्स एंड ऑल स्टाफ, ऑल मैनेजमेंट अंडी. थैंक यू सो मच. नमस्कार. आइसोलेट में हाथ में फाइल हो रहा था मेरा, अब होश रहा है, काम कर रहा है अभी। सिस्टम मुझे सर मैं बहुत अच्छा देखे, अच्छा काम कर रहा हूँ, अब अच्छा होगा। मैं 24 घंटे के अंदर आधा काम अच्छा होगा मेरे को। पहले तो हाथ से बचता था, सिस्टम मुझे सर इंजेक्शन दिए, उसे 24 घंटे में मेरे हाथ पर काम करने लगे, सब अच्छा काम कर रहा हूँ मेरे को। सब ये दवाखाना पूरा अच्छा देखे, सब स्टाफ पूरा दवाखाना बहुत अच्छा है, सब हाथ पर गिर गया था मेरे, बहुत जल्दी कवर रहा हूँ।